కొన్ని లక్షల మంది విద్యార్థులు ప్రతి ఒక్కరు కూడా 10వ తరగతి తర్వాత ఇంటర్మీడియట్ స్థాయికి వెళ్తారు. అయితే మన ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో ఒక రకరకాల సవాళ్ళు స్టార్ట్ అవుతున్నాయి. ముఖ్యంగా పిల్లల్లో ఒత్తిడి పెరగటం, బట్టి పట్టించడం, ఇలాంటి ఒత్తిళ్ళన్నీ ఉన్నాయి. దానికి సంబంధించి ఒక వినూత్న విద్యా విధానంతో, స్మార్ట్ లెర్నింగ్ టెక్నిక్స్తో, అదేవిధంగా రాబోయే సరికొత్త 21st సెంచరీ సవాళ్ళను ఎదుర్కోవడానికి ఏం చేయాలి అని చెప్పి లాయిడ్ గ్రూప్ సంస్థ ఆలోచించింది. ఇక్కడ పత్రికా మిత్రులందరూ కూడా లాయిడ్ గ్రూప్ అనేది ఇప్పుడున్న ఫార్మా రంగంలో ప్రత్యేకంగా అభివృద్ధి చెందుతున్న సంస్థ. హెల్త్ కేర్ రంగంలో తెలుగు రాష్ట్రాల నుంచి లాయిడ్ గ్రూప్ సంస్థ ఇప్పుడు పాన్ ఇండియా విస్తరించింది. లాయిడ్ గ్రూప్ సంస్థ దాన్ని స్థాపించిన ఎండి విక్రమ్ నారాయణరావు గారు ఇప్పుడు అసలు ధనిక్ భారత్ విద్యా సంస్థల ఎయిమ్ ఏంటి, దాని యొక్క ప్రధాన లక్ష్యాలు ఏంటి, ధనిక్ భారత్ ఉద్దేశాలు ఏంటి, ధనిక్ భారత్ అనేది 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ స్థాపించబోతున్నారు, దాన్ని ఏ విధంగా ఎక్స్పాండ్ చేయబోతున్నారు, ఆయన ఈ మొత్తం ధనిక్ భారత్ అనే పేరుని తేవడానికి గల కారణం ఏంటి, ఇవన్నీ తెలియజేయబోతున్నారు. వీటన్నిటికన్నా ముందుగా నేను విక్రమ్ నారాయణరావు గారి గురించి చెప్పాలి. నేను ప్రత్యేకంగా చాలా సంవత్సరాల నుంచి బాగా సన్నిహితంగా ఉన్న కుటుంబం మాకు. వాళ్ళ గ్రామం ఇంకొల్లి దగ్గర గొనసపూడి. గ్రామాన్ని మార్చారు. మీరు ఏదైతే రకరకాల సినిమాల్లో చూస్తారో, శ్రీమంతులు లాంటి సినిమాల్లో, గ్రామం కోసం ప్రతి సంవత్సరం తను చాలా యాక్టివిటీస్ చేస్తారు. ఇన్ఫాక్ట్ ఆ ఊర్లో ఎవరి దగ్గరికి వెళ్ళినా ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం, అన్నామృత అనే కార్యక్రమం దగ్గర నుంచి అందరికీ మందులు ఇచ్చే కార్యక్రమం నుంచి గ్రామాన్ని మార్చారు. గొనసపూడి గ్రామాన్ని ఎలా అయితే మార్చారో దేశం మొత్తం విద్యా వ్యవస్థ ద్వారా మార్చాలని చెప్పి ఆల్రెడీ హెల్త్ కేర్ రంగంలో ప్రూవ్ చేసుకున్న సార్ విక్రమ్ నారాయణరావు గారు, లాయిడ్ గ్రూప్ ఇనిషియేటివ్ మొత్తం టీం మొత్తం కూడా ఇప్పుడు విద్యా వ్యవస్థలో తెలుగు రాష్ట్రాల్లో ఎడ్యుకేషన్లో ఈ విద్యారంగంలోకి రావడం జరిగింది. దానికి సంబంధించి విక్రమ్ నారాయణరావు గారు మనకి ఆయన లక్ష్యాలు ఏంటి, ఆయన ఎందుకు స్థాపించారు, ధనిక్ భారత్ ఉద్దేశం ఏంటో మనకు వెల్లడిస్తారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. నమస్తే అండి, నా పేరు విక్రమ్, డైరెక్టర్గా ఉన్నాను. విజయవాడలో ఈ లాయిడ్ హెల్త్ కేర్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది 2012లో. ఆ తర్వాత ఒక 4 years విజయవాడ, తర్వాత హైదరాబాద్లో ఒక 2 years ఉన్నాము. దెన్ మేము బాంబేకి వెళ్ళామండి ఫ్యామిలీతో సహా. ఇప్పుడు లాయిడ్ హెల్త్ కేర్ అనేది ఆల్ ఇండియా మొత్తం కూడా వ్యాపించి ఉంది. దాదాపు 2500 మంది ఎంప్లాయీస్ ఉన్నారండి లాయిడ్ హెల్త్ కేర్ లో. అలాగే లాయిడ్ ఫార్మా ల్యాబ్స్ అని ఉంది. ఇది వచ్చేసరికి బల్క్ డ్రగ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లో ఉన్నామన్నమాట. అలా బిజినెస్ లో ఎక్స్పాన్షన్స్ చేసుకుంటూ వెళ్తున్నాము. ఆ బిజినెస్ ఎక్స్పాన్షన్స్ ప్రాసెస్ లోనే ప్యారలల్ గా మా గ్రామానికి సంబంధించి, మా ప్రాంతానికి సంబంధించి ఎంతో మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వటం కానీ, అక్కడ ఉన్న కనీస అవసరాల్లో మా పాత్రని మేము పోషించటం కానీ ఇవన్నీ కూడా ఎంతో అద్భుతంగా జరుగుతూ ఉన్నాయి. అలా ఆలోచించే క్రమంలోనే విద్యా వ్యవస్థలో మా వంతు సపోర్ట్ చేద్దామనే ఉద్దేశంతో నేను ఎంటర్ అవడం జరుగుతుంది. ఇప్పుడు ఎంత బాంబేలో ఉన్నా సరే మన తెలుగు రాష్ట్రాలు, మన సొంత ప్లేస్ మీద ఉన్న ఆ ఫీల్ ఉంటుంది కదా, ఆ ఫీల్ తోటి ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. ధనిక్ భారత్ విద్యా సంస్థలు అని చెప్పేసి స్టార్ట్ చేస్తున్నామండి. ఎస్పెషల్లీ ఈ సంవత్సరం వచ్చేసరికి 2026-27 అకాడమిక్ ఇయర్ లో ఈ ధనిక్ భారత్ విద్యా సంస్థలు ఎస్పెషల్లీ ఇంటర్మీడియట్, అలాగే ఐఐటి, జేఈ, నీట్ ఫౌండేషన్ లో మేము ఎంటర్ అవుతున్నాము. ఈ విద్యా సంస్థలు స్థాపించడానికి ముఖ్య కారణం వచ్చేసరికి సొసైటీకి ఏదైనా చేయాలనే తలంపుతో మొదటి నుంచి ఆలోచిస్తూ ఉంటాము. అది ఆ సొసైటీకి ఏదైనా చేయాలనే ఉద్దేశం ఇంకా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తున్నాము. బిజినెస్ లో గ్రో అయ్యేది. ఇది మరి వ్యాపార సంస్థగా చూడకుండానే ఈ విద్యా సంస్థల్ని మేము స్టార్ట్ చేయడం జరుగుతుంది.
ఆ, ధనిక్ భారత్ అనే పేరు కూడా ఎందుకు పెట్టాము అని అంటే, ఈ తరతరాల నుంచి మన చిన్నప్పుడైనా మన తల్లిదండ్రులు చిన్నప్పుడైనా సరే మనం ఒక మాటను అయితే వింటూ ఉంటాము, ఇండియా ఇస్ ఏ డెవలపింగ్ కంట్రీ, ఇండియా ఇస్ ఏ డెవలపింగ్ కంట్రీ అని. అది 40-50 సంవత్సరాల కిందట ఇప్పుడు కూడాను మన పిల్లలు కూడా అదే మాట్లాడుకుంటున్నారు, అదే చదువుతున్నారు కూడాను, ఇండియా ఇస్ ఏ డెవలపింగ్ కంట్రీ అని. సో ఈ డెవలపింగ్ కంట్రీ అనే దాంతో మిగిలిపోతామా అనే ఫీల్ ఒకటి వచ్చిందండి. యాక్చువల్ గా డెవలపింగ్ కంట్రీ అంటే దాంట్లో పాజిటివిటీ ఉంది. సంఘం ఎన్ని సంవత్సరాల నుంచి, ఎన్ని డెకేడ్స్ నుంచి మనం డెవలపింగ్ కంట్రీ అనేది మాట్లాడుతున్నాము అని అంటే, ఆ డెవలపింగ్ కంట్రీ అనే దగ్గర ఆగిపోతామనే ఫీల్ కూడా ఉంది. ఇండియాని డెవలప్డ్ కంట్రీ, అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే ఉద్దేశం అన్నమాట. దశాబ్దాలుగా అభివృద్ధి చెందుతూ ఉన్న దేశంగానే మిగిలిపోతున్న భారతాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే ఏకైక లక్ష్యంతో ధనిక్ భారత్ మిషన్ అనేది స్టార్ట్ చేశానండి. అందులో భాగమే ఈ ధనిక్ భారత్ విద్యా సంస్థలు. ఈ ధనిక్ భారత్ విద్యా సంస్థను స్థాపించడానికి నాకు మెయిన్ మోటో అదే. ఆ తర్వాత నేను మా కజిన్ విక్రమ్ సురేందర్ గారు, మా బావ గారు, వాళ్ళ గిరిబాబు గారు, దానికన్నా ముందు మా నాన్న ఇక్కడ లేరు, కమ్మల సాంబశివరావు గారు, మా ఫ్రెండ్ అండి రాంబాబు గారు, అలాగే సీనియర్ అయిన రవీంద్ర సార్, అలా అందరితో మాట్లాడేసేసి మా ఆడిటర్ తిరుపతి రెడ్డి గారు, నా క్లాస్మేట్ అది త్రిపులేటీలో చేస్తున్న డాక్టర్ సలీం, వీళ్ళందరితో మాట్లాడేసేసి ఈ ధనిక్ భారత్ విద్యా సంస్థల ఆలోచనని ఈ సంవత్సరం ముందుకు తీసుకురావడానికి ముందుకు వచ్చానండి. ఈ ప్రాసెస్ లో మాకు ఎన్నో సంవత్సరాలుగా వెల్విషర్ గా ఉన్న బాలలత మేడం తోటి కూడా మాట్లాడటం జరిగింది. సిస్టర్ తోటి ఒకసారి పర్సనల్ గా కలిసి మాట్లాడిన తర్వాత మేడంని ఈ ధనిక్ భారత్ విద్యా సంస్థల్లో డైరెక్టర్ గా తీసుకోవడం జరిగింది. మేమందరూ ఒక టీమ్ గా ఫామ్ అయ్యి, ఎవరైతే మా కజిన్ బావ గారు, నాన్న అందరూ ఉన్నారో అందరూ కూడా 25 to 32 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది ఇదే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ లో. మీకు తెలుసు, మీకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు బాలలత మేడం గారి గురించి. వారు వచ్చేసరికి గడిచిన 15 సంవత్సరాల్లోనైనా సరే ఈ సిఎస్బి అకాడమీ అనేది ఎట్లా రన్ చేస్తున్నారు, వారు పిల్లలకి ఎంత మోటివేషన్ క్లాసెస్ ఇస్తారనేది కూడా మీకు తెలుసు. వీటన్నిటిని బేస్ చేసుకొని ఇంటర్మీడియట్ విద్యలో ఉన్న, అంటే ఇంటర్మీడియట్ వచ్చేసరికి అడలసెన్స్ అండి మేజర్ గా. ఈ ఏజ్ లో చాలా మంది తప్పులు చేస్తారు. ఆ ప్రాసెస్ లో ఈ ప్రెజర్ కూడా ఎక్కువ ఉంటుంది ఒకవైపు. ఆ ప్రెజర్ ని కంట్రోల్ చేయడానికి, సరైన విద్యని అందించడానికి నేను అందరం కలిసి మాట్లాడుకొని ఒక టీమ్ గా ఫామ్ అయ్యి ఈ ధనిక్ భారత్ విద్యా సంస్థల ద్వారా ఈ దేశానికి ఒక మంచి స్టూడెంట్స్ ని, రేపటి పౌరులను అందించాలనే ఉద్దేశంతో నేను స్టార్ట్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థలో సమూలంగా మార్పులు వచ్చేస్తున్నాయి. కొత్త టెక్నాలజీస్ బయటకు వస్తున్నాయి. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, మెటావర్స్ కావచ్చు, 3D ప్రింటింగ్ కావచ్చు. అయితే మనం ఇస్తున్న ఇంటర్మీడియట్ విద్య అనేది వాటికి కూడా సూట్ అయ్యేటట్టు వీటన్నిటిని కలగలుపుకుని ఐఐటి, జేఈ, నీట్ కావచ్చు, తర్వాత రకరకాల కొత్త టెక్నాలజీస్ కావచ్చు, వీటన్నిటితో పాటు ధనిక్ భారత్ ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే ఇక్కడ విద్యను అభ్యసిస్తారో వాళ్ళు దేశానికి కానీ, కుటుంబాలకు కానీ, రాష్ట్రానికి కానీ సపోర్టివ్ గా ఉంటారు. దీనికి ప్రధానంగా ధనిక్ భారత్ అంటే భారతదేశం విశ్వగురు అవ్వటానికి మా చిరు ప్రయత్నం అండి ఇది. అయితే 2047కి మనం భారతదేశాన్ని వికసిత్ భారత్ చేయాలంటే ముందుగా విశ్వగురు స్థాయికి తీసుకెళ్లి భారతదేశాన్ని తీసుకెళ్లాలంటే ధనిక్ ఆంధ్ర, ధనిక్ తెలంగాణ అంటే అన్ని విషయాల సమృద్ధి. ధనిక్ అంటే కేవలం ఎకనామిక్ టర్మ్స్ మాత్రమే కాదు, అది టెక్నాలజీ కావచ్చు, నాలెడ్జ్ కావచ్చు, అన్ని విధాలుగా మన ఫ్యామిలీ సిస్టమ్ కావచ్చు, మన వాల్యూస్ కావచ్చు, అన్నిట్లో సమృద్ధి సాధించడం. మీకు తెలుసు, నేటి విద్యలో విపరీతమైన స్ట్రెస్ వచ్చేసింది. అంతేకాదు చాలా సందర్భాల్లో పిల్లలు ఆ స్ట్రెస్ భరించలేక రకరకాల డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. అలా కాకుండా ఒక స్మార్ట్ గా టెక్నిక్స్ తో, డిఫరెంట్ మెథడాలజీతో, పాన్ ఇండియా ఫ్యాకల్టీతో, క్వాలిటేటివ్ గా అండ్ మాక్సిమం ఫోకస్ ఆన్ స్టూడెంట్స్, మినిమం స్ట్రెంత్. మీరు చూసారు నేటి విద్యా సంస్థల్లో వేల మందిని, వందల మంది ఒకే చోట కూర్చోబెట్టి చదువు చెప్తున్నారు. కాబట్టి దాన్ని పక్కన పెట్టి
మినిమం స్ట్రెంత్ ఒక 40, 50, 60 మందితో ఒక చిన్న క్లాస్ రూమ్ లో ఎక్కువ మంది ట్యూటర్స్, టీచర్స్ ఉండి ఇన్ఫాక్ట్ ఎగ్జామ్స్ ప్రెజర్ పెట్టకుండా సెల్ఫ్ ఎవాల్యుయేషన్ టెక్నిక్స్ పెట్టి మెంటర్షిప్ మీద ఎక్కువ ఫోకస్ చేసే వినూత్న ప్రయోగం అనమాట ఇది. అంటే రోజు మీరు చదవాలి, ఖచ్చితంగా ఎన్ని ర్యాంకులు రావాలి, ర్యాంకులు తెప్పించే దశగా మేము వాళ్ళని వాళ్ళకు వాళ్ళే ఎవాల్యుయేట్ చేసుకుంటూ ప్రెజర్ ఫీల్ అవ్వకుండా మోడర్న్ థింకింగ్ తో కొత్త టెక్నాలజీస్ ఎలా వాడాలో నేర్పిస్తూ దాంతో పాటు ఇంటర్మీడియట్ విద్య అనేది సులభతరం చేయటం, వాల్యూ బేస్డ్ రిజల్ట్స్ తయారు చేయడం, ముఖ్యంగా ఆడపిల్లల సేఫ్టీ కూడా దీనిలో ప్రయారిటీ. మనం చూసాం ఇంటర్మీడియట్ టైంలో అడాల్సెంట్ ఏజ్ లో ఆడపిల్లలు కూడా చాలా చోట్ల అభద్రతకు గురవుతున్నారు. కాబట్టి అమ్మాయిలకి స్పెషల్ మార్షల్ ఆర్ట్స్ కావచ్చు, ఇలాంటి ప్రత్యేకమైన సేఫ్టీ కూడా మేము దాన్ని వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఈ ధనిక్ భారత్ విద్యా సంస్థను తీసుకొస్తున్నాం అనమాట. ముఖ్యంగా రాక్ లెర్నింగ్ అంటే బట్టి పట్టించడం కాకుండా స్మార్ట్ లెర్నింగ్, తర్వాత నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో కొత్తవి చాలా వచ్చాయి అనమాట. క్రిటికల్ థింకింగ్ కావచ్చు, ప్రాబ్లమ్ సాల్వింగ్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా పూర్తి స్థాయిలో మా దగ్గర తీసుకొచ్చి పిల్లల్ని తయారు చేయటం, ఇదే ధనిక్ భారత్ ఉద్దేశం. ఇది హైదరాబాద్ లో, విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు ఈ 4 ప్రాంతాల్లో ధనిక్ భారత్ విద్యా సంస్థలు, ఇంటర్మీడియట్ కాలేజెస్ ఈ అకాడమిక్ ఇయర్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. దీన్ని ఇక్కడ ఆపకుండా ఈ విద్యా ప్రయాణం అంటే ఒక చిన్న కాలువలా మొదలయ్యి ఒక మహాసముద్రం లాగా మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో పూర్తి స్థాయిలో విద్యా వ్యవస్థని సమూలంగా ప్రక్షాళన చేసి పిల్లల్ని భయపెట్టకుండా, బెదిరించకుండా, ఉదిరి గురి చేయకుండా వాళ్ళని అద్భుతంగా వాళ్ళ దగ్గర నుంచి ఫలితాలు తెప్పించడమే. మీ అందరికి తెలుసు 2030-40 కల్లా జాబ్ మార్కెట్ పూర్తిగా మారిపోతుంది. కాబట్టి మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయా లేదా, ఇంజనీరింగ్ చదివినా ఉద్యోగాలు వస్తాయా లేదా అని డౌట్ లేకుండా ఉద్యోగాలు కల్పన దిశగా ధనిక్ భారత్ లాంచ్ ప్యాడ్ కూడా కేవలం చదువు చెప్పి ఆపేయకుండా భవిష్యత్తులో వాళ్ళ ఒక ఎంటర్‌ప్రెన్యూర్ గా లేదా వాళ్ళకి జాబ్ క్రియేట్ చేసేటట్టు లేదా వాళ్ళ చేత ఒక స్టార్ట్అప్ క్రియేట్ చేసేటట్టు ధనిక్ భారత్ స్టార్ట్అప్ సంబంధించిన ఒక లాంచ్ ప్యాడ్స్ కూడా భవిష్యత్తులో లాయిడ్ గ్రూప్ వాళ్ళు తీసుకొస్తున్నారు. కాబట్టి నాట్ ఓన్లీ అంటే కేవలం ఇంటర్మీడియట్ విద్య మాత్రమే కాదు, దాంతో పాటు అన్ని ఫోకస్ చేస్తూ హోలిస్టిక్ డెవలప్మెంట్, పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద ప్రత్యేకంగా ధనిక్ భారత్ అకాడమీ ఫోకస్ చేస్తే ఫస్ట్ మేము ఈ విద్యా సంస్థల దానిలో మేము ఫస్ట్ స్టార్ట్ చేసేది అకాడమీ నుంచి కాలేజెస్, దాని నుంచి మేము ఇదంతా కూడా ధనిక్ భారత్ సిస్టమ్ ని మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో అన్ని విద్యా రంగాల్లో అంటే స్కూల్ ఎడ్యుకేషన్ కావచ్చు, కాలేజ్ ఎడ్యుకేషన్ కావచ్చు, ఏ ఎడ్యుకేషన్ అనేది తీసుకెళ్లాలన్న మా చిరు ప్రయత్నం ఈ సంవత్సరం స్టార్ట్ అవుతుంది. ఈ ప్రయత్నం అనేది మీరందరూ కూడా ఆశీర్వదిస్తారని, ముఖ్యంగా విక్రమ్ నారాయణరావు గారు లాయిడ్ గ్రూప్ వీళ్ళు సదుద్దేశంతో, చాలా గొప్ప ఉద్దేశంతో, ఎందుకంటే హెల్త్ కేర్ లో, ఫార్మాలో అక్కడ చూడండి డబ్బులు ఇక్కడ ఉండవు. దిస్ ఇస్ నాట్ ఫర్ మనీ అన్నమాట, దిస్ ఇస్ ఓన్లీ ఫర్ మన తెలుగు రాష్ట్రాల్లో 1,00,000 మంది పిల్లలు ఒత్తిడి గురవుతున్నారు. కాబట్టి వాళ్ళకి ఒక మంచి పాజిటివ్ వేలో, పాజిటివ్ పాత్ లో ఉద్యోగాల కల్పన కోసం ఈ ప్రయత్నం. ముఖ్యంగా మెషిన్ లెర్నింగ్ కావచ్చు, కొత్త టెక్నాలజీ, డేటా సైన్స్ కావచ్చు. మీరు చూసారు రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ గారు క్వాంటమ్ టెక్నాలజీ గురించి ఎక్కువ మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే క్వాంటమ్ రీసెర్చ్ చేశారో వాళ్ళకి నోబెల్ పీస్ ప్రైజ్, ఒక నోబెల్ ప్రైజ్ వస్తే, క్వాంటమ్ రీసెర్చ్ లో ఫిజిక్స్ లో ప్రైజ్ వస్తే గనక వాళ్ళకి 100 కోట్ల రూపాయల నజరానా కూడా చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశారు. కాబట్టి కొత్త టెక్నాలజీస్, డ్రోన్ టెక్నాలజీ కావచ్చు, క్వాంటమ్ టెక్నాలజీ కావచ్చు, ఏఐ కావచ్చు, వీటిలో కూడా 2 తెలుగు రాష్ట్రాల నుంచి పిల్లలు బయటికి వెళ్ళి దేశానికి గర్వకారణంగా మారాలని చెప్పి కోరుకుంటూ ఈ ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజెస్, ధనిక్ భారత్ విద్యా సంస్థలు స్టార్ట్ అవుతున్నాయి. ముఖ్యంగా దీన్ని ఒక్క సింగిల్ పర్సన్ కాదు, మీకు ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ నుండి మొత్తం ఎక్స్పర్టైజ్ అక్కడ నుంచి చూస్తే గనక రాంబాబు గారు సార్కి 30 years ఎక్స్పీరియన్స్ ఉంది టీచింగ్ లో, ముఖ్యంగా ఐఐటి జేఈలో. తర్వాత గిరిబాబు గారు సార్ కూడా మోర్ దాన్ 35 ఎక్స్పీరియన్స్ ఉంది మొత్తం ఈ టీచింగ్ లో. తర్వాత విక్రమ్ సురేంద్ర గారు సార్ మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా ఫేమస్ ఫ్యాకల్టీ అన్నమాట. తర్వాత రవీంద్ర గారు రీసెంట్ గా నీట్ లో ఫస్ట్ ర్యాంక్ కూడా కొట్టించారు, ఆయన నీట్ లో టాప్ ఫస్ట్ ర్యాంక్ కూడా, కానీ స్మార్ట్ లెర్నింగ్ టెక్నిక్స్ లో. తర్వాత మనం చూస్తే సలీం గారు ఓవరాల్ గా తను స్టూడెంట్ పర్సనాలిటీ డెవలప్మెంట్ కావచ్చు, గైడెన్స్ కావచ్చు. అండ్ తర్వాత మనం చూస్తే తిరుపతి రెడ్డి గారు, తర్వాత అజయ్ గారు లాయిడ్ గ్రూప్ నుంచి, అందరూ కూడా నిష్ణాతులు. ఒక పెద్ద టీమ్ తో ముందుకు వస్తున్నాం. కేవలం ఒక వ్యక్తి కాదు, ఇదొక వ్యవస్థ, ఇదొక విప్లవం అని చెప్పొచ్చు విద్యా వ్యవస్థలో. సో మా టీం అందరూ కూడా పరిచయం చేసుకుంటారు, మీతో మాట్లాడతారు. Good afternoon, all of you. ధనిక్ భారత్ విద్యా సంస్థ
ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్కి సంబంధించి చాలా కాలేజీలు ఉన్నాయి. చాలా కొత్త కాలేజీలు వస్తున్నాయి. చాలా కాలేజీలు చాలా దశాబ్దాల నుంచి ఉన్నాయి. పాత్రికేయ మిత్రులందరికీ ఒక క్వశ్చన్ రావచ్చు, మీరు ఏంటి స్పెషల్? నిజంగా ఆ స్పెషాలిటీతోనే ముందుకు వస్తున్నాను. ఎందుకంటే 3 దశాబ్దాలుగా నేను ఈ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వ్యవస్థలో ఒక కీ రోల్ ప్లే చేస్తూ ఉన్నాను. దీంట్లో ఉన్న సాధక బాధకాలు అన్నీ చాలా క్షుణ్ణంగా తెలుసు. పర్టికులర్గా గత 3 సంవత్సరాల నుంచి ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో చూస్తే ఒక పేరెంట్ జడ్జ్ చేసుకోవడంలో చాలా స్ట్రగుల్ అవుతున్నారు. ఎందుకంటే దశాబ్దాలుగా ఉన్న కాలేజెస్ నుంచి రిజల్ట్ ఏమో 5% 6%లో ఆగిపోతుంది. కొత్తగా వచ్చే ఫ్రాంచైజీలు ఎంతకాలం ఉంటాయో తెలియని పరిస్థితిలో ఉంది. ఈ పరిస్థితిలో పేరెంట్ అందరూ ఆశిస్తుంది ఏంటంటే ఒక స్టెబిలిటీతో కూడుకున్న వాల్యుబుల్ ఎడ్యుకేషన్ ఎవరిస్తారా అనే ఆలోచనలో అయితే డెఫినెట్గా తెలుగు రాష్ట్రాల పేరెంట్స్ అయితే ఉన్నారు. ఇది సర్వేలో కూడా తేలింది. ఎందుకంటే గత 15 సంవత్సరాల నుంచి కూడా అడ్మిషన్స్ ప్రాసెస్ చూస్తుంటే కూడా వేచి చూస్తున్నారు పేరెంట్స్ అందరూ. వాళ్ళు చూస్తున్న ఏంటంటే ఏదైనా ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ రావాలి ఇంటర్మీడియట్లో. ఎందుకంటే ఎక్కువగా తెలుగు రాష్ట్రాల్లో ఫోకస్ చేసేది ఏంటంటే జేఈ మెయిన్స్ అండ్ నీట్, ఈ రెండే. ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల కల్చర్ అంతే, ఆర్ట్స్ వైపు ఇంకా ఫోకస్ చేయట్లేదు. ఈ రెండిట్లో వాళ్ళ బాబుని కానీ పాపను కానీ చూడాలంటే వాళ్ళకు ఒక విద్యా సంస్థ కావాలి. ఎక్కడైతే అందరి మీద ఫోకస్ చేసి స్టూడెంట్ సెంట్రిక్ ప్రోగ్రామ్తో డెవలప్ అవుతున్న ఒక విద్యా వ్యవస్థ కావాలి. నేను స్టూడెంట్ సెంట్రిక్ అని ఎందుకు మాట్లాడుతున్నానంటే ప్రస్తుతం విద్యా వ్యవస్థలో ఒకటి ఫీజ్ సెంట్రిక్, ఒకటి రిజల్ట్ సెంట్రిక్ విద్యా వ్యవస్థ రన్ అవుతుంది. అంటే ఈ ప్రోగ్రాంలో జరిగితే ఈ రిజల్ట్ వస్తుంది, ఈ ప్రోగ్రామ్కి ఈ ఫీజు, ఈ రెండే జరుగుతుంది. కానీ స్టూడెంట్ సెంట్రిక్ అంటే స్టూడెంట్ ఏ స్థాయిలో ఉన్నాడో దాన్ని ఆధారంగా తీసుకొని స్టూడెంట్ సెంట్రిక్ ప్రోగ్రామ్ అనేది డెవలప్ చేయట్లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని స్టూడెంట్ స్థాయిని దృష్టిలో పెట్టుకొని దాన్ని అవగాహనగా తీసుకొని మేము ఒక ప్రత్యేకమైన ప్రోగ్రామ్ను డెవలప్ చేయబోతున్నాం. అంటే మేము డెవలప్ చేసే ప్రోగ్రాము కేవలం బెస్ట్ స్టూడెంట్స్కి మాత్రమే కాదు. ఏ స్టూడెంట్ అనేవాడు ఏ స్టూడెంట్ అయినా, కొంతమంది క్విక్ లెర్నర్స్ ఉండొచ్చు, కొంతమంది యావరేజ్ లెర్నర్స్ ఉండొచ్చు, కొంతమంది స్లో లెర్నర్స్ ఉండొచ్చు. స్టూడెంట్స్ అనేవాళ్ళు వీక్ స్టూడెంట్స్, బెస్ట్ స్టూడెంట్స్ ఉండరండి, స్లో లెర్నర్స్ ఉండొచ్చు. వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఏ రేంజ్ స్టూడెంట్ అయినా వాళ్ళ పెర్ఫార్మెన్స్ని 30 to 40% ఇంప్రూవ్ చేయగలిగే ప్రోగ్రామ్ని డెవలప్ చేయడానికి మేము ముందుకు వస్తున్నాం. మా ధనిక్ భారత్ మా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ మెయిన్ ఎసెట్ ఏంటంటే మేము రైట్ చేయగలిగే స్టూడెంట్ సెంట్రిక్ ప్రోగ్రామ్ అనే మా ఫీలింగ్. అంటే మా దగ్గరికి వచ్చే ప్రతి స్టూడెంట్, ఎందుకంటే మేము చాలా చిన్న స్ట్రెంగ్తో క్యాంపస్లు కానీ క్లాస్ రూమ్లు కానీ డెవలప్ చేస్తున్నాం. మా క్లాస్ రూమ్లో కేవలం 30+ స్టూడెంట్స్ మాత్రమే ఉంటారు. ఏ క్యాంపస్లో చూసినా మ్యాక్సిమం 400 to 500 మెంబర్స్ మాత్రమే స్టూడెంట్స్ ఉంటారు. అంటే తక్కువ మంది స్టూడెంట్స్ని క్లాస్లో పెట్టి వాళ్ళ మీద ప్రెషర్ లేకుండా ఫోకసింగ్ పెంచి వాళ్ళకి ప్రాపర్ మెంటర్షిప్ ఇచ్చి ఫోకసింగ్ పెంచితే ప్రతి స్టూడెంట్ దగ్గర నుంచి మనం రిజల్ట్ తీసుకురావచ్చు అనే భావన మాకు చాలా స్ట్రాంగ్గా. స్టూడెంట్కి విద్య అనేది కేవలం ఎగ్జామినేషన్ మాత్రమే పరిమితం కాకుండా నాలెడ్జ్ ఓరియంటేషన్. అంటే స్టూడెంట్ క్యాంపస్కి రాగానే
వాళ్ళకి 8th 9th 10th లో ఉన్న కాన్సెప్ట్ని ఒకసారి బ్రషప్ చేసి అక్కడి నుంచి ఇంటర్మీడియట్ టీచ్ చేయటం మొదలు పెడితే డెఫినెట్గా ప్రతి స్టూడెంట్ వాళ్ళ డ్రీమ్స్ రీచ్ అవ్వడానికి పెద్ద కష్టం కాదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము స్టూడెంట్ సెంట్రిక్ ప్రోగ్రామ్ని డెవలప్ చేసాం. దీని మీద వర్క్ చేయబోతున్నాం కాబట్టి డెఫినెట్గా ధనిక్ భారత్ విద్యా సంస్థలు ఎక్కడ స్థాపించిన ఆ కాన్ఫిడెన్స్తోనే మేము చెయ్యగలము అనే కాన్ఫిడెన్స్తోనే ఫస్ట్ టైం 4 సెంటర్లో దాదాపు 16 ఇన్స్టిట్యూషన్స్తో ముందుకు వస్తున్నాం. 2026, 27 16 బ్రాంచెస్తో ముందుకు వస్తున్నాం. కనుక మా కాన్ఫిడెన్స్ ఉంది. మమ్మల్ని డెఫినెట్గా మా ప్రోగ్రామ్ని కనుక డీప్గా కనుక వెళ్తే డెఫినెట్గా పబ్లిక్కి దిస్ ఇస్ ద రైట్ చాయిస్ అనే ఫీలింగ్ వస్తుందనే ఆలోచనతో ఇంటర్మీడియట్, ఐఐటి జేఈ అండ్ నీట్, ఇంటర్మీడియట్, ఐఐటి జేఈ, నీట్లో రిజల్ట్ ఓరియంటేషన్ 95 to 100% స్టూడెంట్కి రీచ్ అయ్యే విధంగా మేము ప్రోగ్రామ్ డెవలప్ చేస్తాం. ఇదే మా స్టైల్. థ్యాంక్ యూ అన్నమాట. మీడియా సోదరులందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సో నా పేరు కొన్నమిది రవీంద్ర కుమార్. సో ఐ హావ్ వర్క్డ్ more than 35 years in this field as a physics teacher and author. ధనిక్ భారత్ విద్యా సంస్థల్లో ఒక ఫిజిక్స్ అధ్యాపకుడిగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, అది ఐఐటి జేఈ అయినా, నీట్ పరీక్ష అయినా, లేదా ఆ స్థాయి పరీక్ష ఏదైనా కూడా ఈ ఇంటర్మీడియట్ విద్యార్థులకు మంచి ర్యాంక్ కానీ సీటు కానీ రావాలంటే ఫిజిక్స్ ఒక ముఖ్యమైన పాత్ర డెఫినెట్గా పోషిస్తుంది. అంటే అనేక సందర్భాల్లో ఆ ర్యాంక్ కానీ సీట్ కానీ రావాలంటే ఫిజిక్సే కొన్ని సందర్భాల్లో డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతుంది. అంటే ఫిజిక్స్ ప్రశ్నాపత్రం అనేటువంటిది దాన్ని నిర్ణయిస్తుంది చాలా సందర్భాల్లో. ఐఐటి ఆస్పిరెంట్కి ఫిజిక్స్ కొంచెం కష్టంగా అనిపిస్తే బయాలజీ స్టూడెంట్కి చాలా మందికి నో ఫిజిక్స్ అనేటువంటి అపోహలు ఉంటున్నారు. అంటే ఇక్కడ నాతో పాటు నా సోదరులు సురేంద్ర గారు, రాంబాబు గారు, అంటే ముగ్గురు ఫిజిక్స్ అధ్యాపకులు పిల్లర్స్ లాగా ఈ ధనిక్ భారత్ విద్యా సంస్థల వెనకాల ముఖ్యంగా డిసైడింగ్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాన్ని చాలా బలోపేతంగా విద్యార్థులకు ఉపయోగపడేట్టుగా ట్రైనింగ్ కానీ, తర్వాత మెటీరియల్ కానీ, క్వశ్చన్ పేపర్స్ కానీ, చివరికి రిజల్ట్ కానీ కన్వర్ట్ అయ్యే విధానంలో నా అనుభవం డెఫినెట్గా ఒక ముఖ్యమైన పాత్ర పోషించబోతుంది. ఇక ఫిజిక్స్ గురించి మాట్లాడాలంటే యాక్చువల్గా చాలా మంది అనుకుంటారు ఫిజిక్స్ అంటే ఈక్వేషన్లు, ప్రాబ్లమ్స్, లాస్, కాంప్లికేటెడ్ అంటారు. అందరూ అన్నట్లుగా అది నిజం కాదు. ఫిజిక్స్ అనేటువంటిది నిజంగా కనుక ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో ఒక లైఫ్ స్కిల్స్ అనేది డెవలప్ కావడానికి చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పినట్లుగానే ఫిజిక్స్లో ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడాలజీ, లేకపోతే ఈక్వేషన్స్, తర్వాత డయాగ్రమ్స్, గ్రాఫ్స్ వగైరా వగైరా ఏదైతే ఉన్నాయో ఈ ఏజ్ గ్రూప్ ముఖ్యంగా 15 to 17 years ఇంటర్మీడియట్ చదివేటువంటి విద్యార్థికి దాన్ని కనుక ఆసక్తికరంగా కనుక మనం అందించగలిగితే భవిష్యత్తులో జేఈ ద్వారా, నీట్ ద్వారా ర్యాంక్ ఒకటే కాదు, జీవితంలో వచ్చేటువంటి రకరకాల సిచ్యువేషన్స్ లో రకరకాల ప్రాబ్లమ్స్ కానీ, లేదా ఏదైనా ఒక క్రైసిస్ వచ్చినప్పుడు కానీ హౌ టు సాల్వ్ అనేటువంటి దానికి మొట్టమొదటి అడుగు ఇంటర్మీడియట్ రోజుల్లోనే ఫిజిక్స్ ద్వారా అందించేటువంటిది నా అనుభవంతో నా అందరి ప్రధాన విశ్వాసం. ఎందుకంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు హ్యాండిల్ దిస్ ఏజ్ గ్రూప్ యాజ్ ఆఫ్ నౌ. 15-17 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి ఇంటర్మీడియట్ విద్యార్థికి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో హ్యాండిల్ చేయడం అనేటువంటిది
ఒక పెద్ద టాస్క్. అందులో ముఖ్యంగా ఆ విద్యార్థి ఎటువంటి స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా ఆహ్లాదకరంగా సబ్జెక్ట్ నేర్చుకొని పరీక్షకి వెళ్ళేదాకా కూడా ఆనందకరంగా దాన్ని ఎంజాయ్ చేసేట్లుగా చెప్పాలంటే ఫిజిక్స్ అనేటువంటిది ముఖ్యమైన పాత్ర వహిస్తుంది డెఫినెట్ గా. ఎందుకంటే చాలా మంది సక్సెస్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడతారు. ఐ వుడ్ లైక్ టు మెన్షన్ అబౌట్ వన్ క్రూషియల్ పాయింట్. నోబడీ స్పీక్స్ అబౌట్ ఫెయిల్యూర్ మేనేజ్మెంట్. అందరూ సక్సెస్ గురించి మాట్లాడతారు. ఫిజిక్స్ నిజంగా కనుక ఇంటర్మీడియట్ స్థాయిలో కనుక సరిగ్గా చెప్పినట్లయితే ప్రతి విద్యార్థికి హౌ టు హ్యాండిల్ ఫెయిల్యూర్, హౌ టు మేనేజ్ ఫెయిల్యూర్ అనేటువంటిది నేర్పిస్తుంది. అది జీవితంలో ఇంటర్మీడియట్ తర్వాత అతను ఒక మంచి ఇంజనీర్ అయినా లేకపోతే డాక్టర్ అయినా భవిష్యత్తులో ఒక మంచి కుటుంబాన్ని నడపడానికి, ఒక సమాజాన్ని సరైన దిశలో తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. అంటే ఫిజిక్స్ ప్రిన్సిపల్స్ ని సరిగ్గా సవ్యంగా చెప్పగలిగినట్లయితే అవి లైఫ్ ప్రిన్సిపల్స్ గా మారుతాయి. ఫిజిక్స్ ప్రాబ్లమ్ స్ట్రాటజీని కనుక ఇంటర్మీడియట్ స్థాయిలో కనుక ఎక్స్ప్లెయిన్ చేస్తే రేపు లైఫ్ లో హౌ టు లీడ్ లైఫ్ స్కిల్స్ డెవలప్ అవడానికి ఉపయోగపడుతుంది. సో మిగిలిన వాళ్ళతో పోల్చుకుంటే మా దగ్గర ఫిజిక్స్ టీచింగ్ విధానంలో ఈ దిశగా వీఆర్ ప్లానింగ్ అవర్ కరికులం అండ్ వీఆర్ డిజైనింగ్ అవర్ షెడ్యూల్స్, వీఆర్ డిజైనింగ్ అవర్ క్వశ్చన్ పేపర్స్. అంటే ప్రతి ప్రాబ్లమ్ రొటీన్ గా కాకుండా దాన్ని బోధించే విధానంలో కూడా దాని ద్వారా పిల్లవాడికి వేరే రకంగా ఒక సిచ్యువేషన్ హ్యాండిల్ చేసేటువంటి స్కిల్ నేర్పించడానికి వీఆర్ డిజైనింగ్ దట్. అండ్ వీ డోంట్ థింక్ దట్ ఫిజిక్స్ మేడ్ ఈజీ ఒక్కటే కాదు, అక్కడ ఆగము. ఫిజిక్స్ మేక్స్ యువర్ లైఫ్, ఫిజిక్స్ మేక్స్ యువర్ లైఫ్ ఎంజాయబుల్ అనేటువంటి నినాదంతో డెఫినెట్ గా మిగిలిన విద్యా సంస్థలకి విభిన్నంగా ధనిక్ భారత్ విద్యా సంస్థల్లో మీరు ఫిజిక్స్ ఫ్యాకల్టీ కలిసి కొంచెం ఎక్కువ మాట్లాడడం అపార్థం చేసుకోవద్దు. ఫిజిక్స్ ముఖ్యంగా డెఫినెట్ గా అటు ఐఐటి విద్యార్థులకు కానివ్వండి, జేఈ విద్యార్థులకు కానివ్వండి, లేదా నీట్ పరీక్ష రాసే విద్యార్థులకు కానీ ఇంటర్మీడియట్ చదువుకున్న టైంలో ఫిజిక్స్ అనేటువంటిది డెఫినెట్ గా భవిష్యత్తులో అది వాళ్ళ జీవితాన్ని ప్రభావితం చేసే రకంగా మా బోధన విధానం ఉంటుందని చెప్పేసి నేను సవినయంగా మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ. మీడియా మిత్రులందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. మా ధనిక్ భారత్ విద్యా సంస్థల్లో వర్కింగ్ ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మా టీచింగ్ ఫ్యాకల్టీ దగ్గర నుంచి డే వైజ్ రిపోర్ట్స్ అనేది ఒకటి ప్రిపేర్ చేపిస్తాం. డే వైజ్ రిపోర్ట్స్ అంటే వాళ్ళు ఆ రోజు ఏం టీచ్ చేస్తారు, ఏ కాన్సెప్ట్స్ టీచ్ చేస్తారు, స్టూడెంట్స్ ఏం చదవాలి, రీడింగ్ ఏం చదవాలి, అవన్నీ వర్కింగ్ లో ఏ క్వశ్చన్స్, ఇంటర్మీడియట్, జేఈ మెయిన్స్, జేఈ అడ్వాన్స్, మోడీ సంబంధించి ఎటువంటి ఆబ్జెక్టివ్ క్వశ్చన్ చేయాలి అనేది ఒక ప్రణాళిక అనేది ఒక డే వైజ్ గా వీక్ ప్రోగ్రామ్ అనేది ఒక ప్రణాళిక అనేది తయారు చేపిస్తాం. అలా తయారు చేయించిన ప్లాన్ ని స్టూడెంట్స్ ఎలా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు, ఎలా ప్రాక్టీస్ చేస్తున్నారు అనే దానికి ఒక ట్రాకింగ్ అనేది మా దగ్గర ఉంటుంది, ఒక సిస్టమ్ అనేది ఉంది. స్టూడెంట్ వైజ్ ట్రాకింగ్ సిస్టమ్ అనేది మా ధనిక్ భారత్ లో ఒక స్పెషాలిటీ. ప్రతి ఒక్క విద్యార్థి రిపోర్టు ఈ రోజు ప్రతిరోజు ఏ రోజు చేసినా సరే ఆ స్టూడెంట్ ఏ లెవెల్ వర్క్ చేశాడు అనేది మా దగ్గర ఖచ్చితంగా రిపోర్ట్ ఉంటుంది. అలాంటి ప్రణాళిక అనేది ఒక సిస్టమ్ అనేది ధనిక్ భారత్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో రూపొందించాం. ఇలాగా గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ మొత్తం అలా వీక్ రిపోర్ట్స్ లో కన్సల్టేట్ చేసి ఆ చేసిన రిపోర్ట్ ని బేస్ చేసుకొని ఆ ఎగ్జామినేషన్స్ లో ఆ స్టూడెంట్ పర్ఫార్మెన్సెస్ ఎలా ఉంది, స్లో పర్ఫార్మర్ ఎలా చేశాడు, తను చేసిన వర్క్ కి ప్యారల్ గా పర్ఫార్మ్ చేశాడా లేదా అనేది వెరిఫై చేస్తాం. మీడియం లెవెల్ స్టూడెంట్ ఎంత వర్క్ చేశాడు, అతని పర్ఫార్మెన్స్ దాని ప్యారల్ గా వచ్చిందా లేదా, అలానే ఫాస్ట్ లెవెల్ స్టూడెంట్ కూడా అతను చేసిన వర్క్ ని బట్టి అతను పర్ఫార్మెన్స్ చేశాడా లేదా అనేది ప్రతి డీన్ స్థాయి నుంచి, ప్రిన్సిపాల్ స్థాయి నుంచి, వైస్ ప్రిన్సిపాల్ స్థాయి నుంచి, సెక్షన్ ఇన్ఛార్జ్ వరకు ప్రతి ఒక్కరూ ఒక మానిటరింగ్ వర్క్ అనేది చేస్తూ ఉంటారు. ఇదే విధంగా
మంత్లీ మీటింగ్స్ అనేది మేము కండక్ట్ చేస్తాం. పేరెంట్స్ కూడా ఈ ఈ స్టూడెంట్స్ వేసిన ప్రతి ఒక్కరిని ఆ పేరెంట్స్ కూడా తెలియపరుస్తూ ఉంటారు. ఇది మా ప్రముఖ భారత్లో ఉన్న ఒక స్పెషల్ ఇది వర్క్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మేము చేపించే వర్క్ లో ఇంటర్లో మార్కులు తెప్పించడంతో పాటు ఐఐటి అనేది ఎంపీసీ స్టూడెంట్స్ కి అయితే ఐఐటి అనేది ఒక టార్గెట్, ఫస్ట్ టార్గెట్. ఒకవేళ ఐఐటి మిస్ అయినా జేఈ మెయిన్స్ లో ర్యాంక్ తెప్పించే విధంగా ట్రై చేయటం. ఒకవేళ అదే మిస్ అయినా బిట్ శాట్, అలానే గవర్నమెంట్ ఫండెడ్ ఇన్స్టిట్యూషన్ లో సీట్ తెప్పించడం, అలానే ప్రివిలేజెస్ లో గచ్చిబౌలి టైప్ ఇన్స్టిట్యూషన్స్ లో సీట్ తెప్పించడం. ఇంకా ఫైనల్ గా లోకల్ ఇంజనీరింగ్ కాలేజెస్ లో డొనేషన్ లేకుండా సీట్ తెప్పించడం అనేది మా ముఖ్య లక్ష్యం. అది ఏదో 5%, 10% స్టూడెంట్స్ రిజల్ట్ వస్తే సాటిస్ఫై అయ్యే విధంగా కాకుండా 95% స్టూడెంట్స్ ఖచ్చితంగా సాటిస్ఫై అయ్యే విధంగా మా ప్రణాళిక మేము తయారు చేయబోతున్నాం. అది ఫ్యూచర్ లో చేసి చూపిస్తామని అనుకుంటున్నాం. అలానే మా ధనిక్ భారత్ విద్యా సంస్థలు మీ మీడియా ద్వారా వినిపిస్తూ ఫ్యూచర్ లో స్టాండర్డ్ గా నిలుస్తుందని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ. మీడియా మిత్రులందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ధనిక భారత్ విద్యా సంస్థల తరఫున దిస్ ఈజ్ అంచా రాంబాబు, ఐఐటి జేఈ ఫిజిక్స్ ఫ్యాకల్టీ అండ్ అకాడమిక్ డైరెక్టర్ ఆఫ్ ధనిక భారత్ ఇన్స్టిట్యూషన్స్. ఇక్కడ మాకు ఇక్కడ మెయిన్గా మాకు స్టూడెంట్ సెంట్రిక్ ప్రోగ్రామ్ అండి. ఈ స్టూడెంట్ సెంట్రిక్ ప్రోగ్రాంలో ద ఫస్ట్ పాయింట్ ఏంటంటే మాకు లెస్ స్ట్రెంత్ అండ్ మోర్ ఫోకస్. తక్కువ స్ట్రెంత్తో ప్రతి స్టూడెంట్ మీద ఫోకస్ అనేది ఉంటుంది. ఆ ఫోకస్ కూడా ఎలా చేయగలుగుతామంటే ఆ ఫోకస్ చేయటంలోనే మెయిన్ పాయింట్స్ ఏంటంటే ప్రతి స్టూడెంట్ ప్యాషనేట్ చేయటం, అలాగే ప్రతి స్టూడెంట్ కి ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని డెవలప్ చేయటం. ఇక థర్డ్ పాయింట్, ప్రతి స్టూడెంట్ కి కూడా ఒక లెర్నింగ్ ప్రాసెస్ ని డెవలప్ చేయటం. అంటే లెర్నింగ్ ప్రాసెస్ అనేది మనకి ఈ ఐఐటి జేఈ అండ్ నీట్ అండ్ ఇంటర్మీడియట్ ఇది ఓన్లీ టీచింగ్ లో మనం తీసుకోవాలంటే ఒక సబ్జెక్ట్స్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్ట్స్ ద్వారా ఇదంతా కూడా ఒక మీడియం మాత్రమేనండి. ఈ మీడియం ద్వారా మేము వాళ్ళు ప్యాషనేట్ చేయడం కానీ, అలాగే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దాంట్లో డెవలప్ చేయడం కానీ, లేదా లెర్నింగ్ ప్రాసెస్ ని డెవలప్ చేయడం కానీ, అలాగే ఒక ప్రాబ్లం సాల్వింగ్ స్ట్రాటజీ డెవలప్ చేయడం కానీ అన్ని కూడా వాళ్ళ స్టూడెంట్స్ లో మాకు డెవలప్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్ట్రాటజీస్ అనేది కానీ, కాన్ఫిడెన్స్ డెవలప్ చేయడం కానీ, ఏదైనా క్వశ్చన్ మీద ప్యాషనేట్ చేయడం అనేది కానీ, ఇది నాట్ ఓన్లీ ఫర్ ఐఐటి జేఈ నీట్ అని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ మాత్రమే ఉపయోగపడతాయని కాదండి, ఇది అన్నిటికీ ఉపయోగపడతాయి. లైఫ్ లో ఏ సక్సెస్ కావాలన్నా కూడా ఈ స్కిల్స్ అనేవి ప్రతి స్టూడెంట్ కి, ప్రతి వ్యక్తికి కావాల్సినటువంటివి ఈ స్కిల్స్. సో ఈ స్కిల్స్ డెవలప్ చేయాలి అంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏజ్ ఆఫ్ ఎవరీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ మిడిల్ ఆఫ్ ద టీనేజ్. సో ఈ 16 and 17th ఏజ్ లో స్టూడెంట్ మా దగ్గర ఉంటున్నప్పుడు అతను మెయిన్ చేయాల్సినటువంటి ఫ్యాక్టర్స్ పర్టికులర్ గా ఓవరాల్ డెవలప్మెంట్. సో ఈ ఓవరాల్ డెవలప్మెంట్ లో మనం చేయగలిగినటువంటివి ఏ స్టూడెంట్ అయినా సరే, అంటే ఫ్యూచర్ కి టర్న్అప్ అవ్వాల్సినటువంటి టర్న్ చేసేటువంటి టర్నింగ్ పాయింట్ కాబట్టి ఇక్కడ ఈ టర్నింగ్ పాయింట్ లో అతను మెయిన్ చేయాల్సిన ప్రాక్టీస్ ఏంటంటే పర్టికులర్ గా ఏ విషయం ఏమైనా సరే, నాట్ ఓన్లీ ది సబ్జెక్ట్స్,
ఇష్యూ ఏదైనా సరే, ఎనీ ప్రాబ్లం అయినా సరే అతన్ని ఫోకస్ చేయాల్సిన ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను ట్రాన్స్లేట్ చేయాలి. తర్వాత దాన్ని సాల్వింగ్ స్ట్రాటజీ డెవలప్ చేయటం, తర్వాత దానికి సంబంధించిన ఏ కాన్సెప్ట్ అయితే ఉంటుందో బేసికల్గా దాన్ని అర్థం చేసుకోవటం. ఇవన్నీ కూడా ఎక్కడ జరుగుతుందంటే మనకి ఒక సబ్జెక్ట్ లో మన మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ సబ్జెక్ట్స్ ద్వారా మనం ఇది ఒక మీడియంగా తీసుకొని ఈ స్కిల్స్ అన్నిటిని డెవలప్ చేయడం అనేది మా ధనిక్ భారత్ ఇన్స్టిట్యూషన్స్ యొక్క మెయిన్ ఉద్దేశం అండి. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు గమనించుంటారు, ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ లో ఈ డైరెక్టర్స్ ప్యానెల్లో మీరు గమనించినట్లయితే సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీగా చేసిన వాళ్ళు, అడ్మినిస్ట్రేషన్ లో ఉన్న వాళ్ళు, ఇప్పుడు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ అందరూ కూడా మాస్టర్స్ చేసి మినిమం 30 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఎడ్యుకేషనల్ విజనరీస్ అందరూ కూడా మాకు డైరెక్టర్స్ గా ఉన్నారు. ఇప్పుడు ఈ ఇంటర్మీడియట్ విద్య అనేది అడోలసెంట్స్ మేజర్ గా కౌమార దశలో ఉన్నప్పుడు వచ్చే ఆ ఏజ్ 15 to 17, 18 ఆ ఏజ్ లో వాళ్ళు ఎంత అగ్రెసివ్ ఉంటారో మనకు తెలుసు. ఈ టైప్ ఆఫ్ ఆ అగ్రెసివ్ లో ఉన్నప్పుడు ఇంటర్మీడియట్ దాటవలసిన పరిస్థితి, ఇంటర్మీడియట్, ఐఐటి, జేఈ, నీట్, ఫౌండేషన్ ఇవన్నీ దాటవలసిన పరిస్థితి. ఎంత ప్రెషర్ ఉంటుందో మీకు తెలుసు. ఆ ప్రెషర్ ని కంట్రోల్ చేయడానికి ఈ విజనరీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ గా ఉంటూ ఆ ప్రెషర్ ని కంట్రోల్ చేయడానికి, ఒక మెంటర్షిప్ ఇవ్వడానికి మన దగ్గర మన ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ లో ఒక ఇన్స్పిరేషనల్ పర్సనాలిటీ డైరెక్టర్ గా ఉన్నారు బల్లత మేడం గారు. వారు ఇప్పటికే ఎన్నో 100 schools కి విజిట్ చేసి పిల్లలందరూ కూడా మెంటర్షిప్ ఇస్తున్నారు. ఎస్పెషల్లీ ఇంటర్మీడియట్ విద్యలో ఈ ప్రెషర్ ని కంట్రోల్ చేయడానికి మేడం ఉన్నారు. చాలా హెల్ప్ అవుతుంది. ఇట్లాంటి పారామీటర్స్ సెట్ అవుతూ, అలాగే ఫైనాన్షియల్ గా ఏ విధమైన ఇబ్బంది రాకుండా చూసుకోవటానికి మాల్పర్ గారు ఉన్నారు, నేనున్నాను డైరెక్టర్స్ గా. ఇట్లాంటి పారామీటర్స్ అన్ని సెట్ అయినా ఇన్స్టిట్యూట్ గా ఉన్న ఏకైక ఇన్స్టిట్యూట్ గా ఉంది అని నేను చెప్పొచ్చు. ఇదే ధనిక్ భారత్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్. అది ఇప్పుడు ఇంటర్మీడియట్ లోకి అడుగు పెడుతున్నాం. ఇప్పటి వరకు గడిచిన 3 నెలలలో మేము సాధించిన ఒక మెరుగైన ఫలితం ఏంటంటే, మా ఎంప్లాయీస్ ఏదైతే ఇప్పటి వరకు 250 మంది వరకు ఎంప్లాయీస్ ఉన్నారు, లెక్చరర్స్ కానీ నాన్ టీచింగ్ స్టాఫ్ కానీ అందరూ కలిస్తే ఈ ఎంప్లాయీస్ అందరూ కూడా ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఈ సెక్టార్ లోని ఫర్ ద ఫస్ట్ టైం హెల్త్ ఇన్సూరెన్స్ తో పాటు 20 lakhs లైఫ్ ఇన్సూరెన్స్, 20 lakhs సంబంధించిన యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కూడా ఫర్ ద ఫస్ట్ టైం మేము ఇంట్రడ్యూస్ చేశాం. ఇది ఇంట్రడ్యూస్ చేయడానికి లైవ్ గ్రూప్ లో ఉన్న డైరెక్టర్స్ అయిన అజయ్, మిగిలిన 2 cousins ఇక్కడ లేరు. వీళ్ళ ముగ్గురు కూడా ఇది ఫైండ్ అవుట్ చేసి మా ప్యానల్ దృష్టికి తీసుకురావడం జరిగింది. నేను అది ఇమీడియట్ గా టేకప్ చేసి ప్రతి ఎంప్లాయీకి హెల్త్ ఇన్సూరెన్స్, వాళ్ళ ఫ్యామిలీతో పాటు హెల్త్ ఇన్సూరెన్స్ 3 lakhs తో పాటు లైఫ్ ఇన్సూరెన్స్ 20 lakhs, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కూడా 20 lakhs ప్రతి ఎంప్లాయీకి కవర్ అయ్యేటట్లు చేశాను. ఇది గట్టిగా చెప్పగలను, ఫర్ ది ఫస్ట్ టైం ఎడ్యుకేషనల్ సెక్టార్ లో ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ వాళ్ళ ఎంప్లాయీస్ కి తీసుకుంటున్న ఎక్స్ట్రా కేర్. అదేవిధంగా రేపు స్టూడెంట్స్ ని కూడా ఇదే విధంగా ఎక్స్ట్రా కేర్ తీసుకుంటానికి, ప్రోగ్రామ్ ని ప్రాపర్ గా రన్ చేయడానికి మా ఎడ్యుకేషనల్ విజనరీస్ డైరెక్టర్స్ గా ఉన్నారు. అలాగే ఈ స్ట్రెస్ ని కంట్రోల్ చేయడానికి ఇన్స్పిరేషనల్ పర్సనాలిటీ ధనిక్ భారత్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ లో ఉన్నారు. ఇలాంటి మళ్ళీ అంటున్నానండి, ఇలాంటి 360 degrees కవరేజ్ అయిన ఇన్స్టిట్యూట్ ధనిక్ భారత్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ అనేది గర్వంగా చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.
సో మీడియా మిత్రులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ప్రథమంగా ఇంటర్మీడియట్ విద్య అనేది మేము ఎందుకు స్టార్ట్ చేసాం మీకు అర్థమైంది అనుకుంటాను. ముఖ్యంగా ఇంటర్మీడియట్ స్టేజ్ పిల్లలందరికీ కూడా ఒక పరిపక్వత వచ్చే స్టేజ్ కాబట్టి దానిలో ఒక క్వాలిటేటివ్ సంపూర్ణ విద్యా విధానం అందిస్తే, ముఖ్యంగా ఇంటర్మీడియట్ స్టేజ్ అనేది చాలా స్ట్రెస్ఫుల్ స్టేజ్ కాబట్టి ఆ స్ట్రెస్ ని తగ్గించి వాళ్ళకి ఒక జీవితాన్ని కల్పించి తెలుగు రాష్ట్రాలు సుసంపన్నంగా ఉంటే దేశం సుసంపన్నంగా ఉంటుందని చెప్పి నమ్ముతూ ధనిక్ భారత్ విద్యా సంస్థల్ని స్థాపించడం జరుగుతుంది. ప్రధానంగా ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ మీద ఫోకస్ చేస్తాం. తర్వాత భవిష్యత్తులో ఇది అంచెలంచెలుగా విస్తరించి దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా 2047 కల్లా ఇది ఒక సమూలమైన మహావృక్షంగా మారి దేశానికి మా వంతుగా సేవ చేయాలని చెప్పి మేము కోరుకుంటూ లాయిడ్ గ్రూప్ ఇనిషియేటివ్ తో ఇది స్టార్ట్ చేశాము. ఇది ధనిక్ భారత్ విద్యా సంస్థల యొక్క ముఖ్య ఉద్దేశం. అండ్ ఆల్రెడీ మీకు తెలుసు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ లో చాలా విద్యా సంస్థలే వాళ్ళ కంటే ప్రత్యామ్నాయంగా అంటే వాళ్ళు చేయలేని విధంగా నాణ్యమైన విద్య కావచ్చు, ఒత్తిడి లేని విద్య కావచ్చు, రెగ్యులర్ కౌన్సిలింగ్స్ కావచ్చు, రెగ్యులర్ మెంటర్షిప్ కావచ్చు, తక్కువ మంది విద్యార్థులతో ఎక్కువ ఫోకస్ కావచ్చు. దాంతో పాటు నాణ్యమైన మాకు దగ్గర డే స్కాలర్స్ మాత్రమే కాదు, రెసిడెన్షియల్ క్యాంపసెస్ ఉన్నాయి, సెమీ రెసిడెన్షియల్ క్యాంపసెస్ ఉన్నాయి, క్వాలిటేటివ్ ఫుడ్, హైజీన్, ఉమెన్ సేఫ్టీ అండ్ జెండర్ న్యూట్రల్ ఎడ్యుకేషన్, జెండర్ బేస్డ్ ఎడ్యుకేషన్ అంటే అబ్బాయిలు కూడా అమ్మాయిలు కేవలం ఆడపిల్లలు రక్షించడమే కాకుండా మగపిల్లలు కూడా ఆడపిల్లలతో ఎలా ప్రవర్తించాలో కూడా ఇక్కడ నేర్పిస్తాం అనమాట. ఇలాంటి విలువైన విద్యలతో ముందుకెళ్తూ మేము ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజెస్ ప్రస్తుతం స్టార్ట్ చేస్తున్నాం. దీనికి మీ ఆశీర్వాదం కావాలని చెప్పి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్స్ వస్తాయి. నేను విక్రమ్ నారాయణరావు గారు ఆన్సర్ చేస్తారు. మీ క్వశ్చన్స్ అడగండి. అవును. ఓకే. ధనిక్ భారత్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ నేను ఇందాక చెప్పినట్లు ఇది మాకు ప్రాపర్ గా చెప్పాలంటే మరో వ్యాపారం కాదు. మా బిజినెస్ మేము ఆల్రెడీ ఫార్మా రంగంలో ఉన్నాము. మీ అందరికీ తెలుసు ఫార్మా రంగం అనేది ఎంత బాగా ముందుకెళ్తుంది అనేది. మన హైదరాబాద్ నుంచి టాప్ 10 ధనికులు తీసుకుంటే దాదాపు 8 మంది ఫార్మా వాళ్ళు ఉంటారు. మేము ఇక్కడికి వస్తుంది కేవలం దేశానికి సేవ చేయాలనే ఏకైక ఉద్దేశంతో ఈ రంగంలోకి వచ్చాము. ఈ రంగంలోకి వచ్చినప్పుడు కూడా మా ఫ్యామిలీ చూసుకుంటే అందరూ సీనియర్స్ ఉన్నారు. వీళ్ళు ప్రోగ్రామ్ ని రన్ చేస్తారు, స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తారు. కాబట్టి మా దగ్గర సేమ్ అదే స్టూడెంట్ ఇక్కడ బెటర్ రిజల్ట్ నేను చెప్పగలుగుతున్నాను. ఈ ప్రశ్నకి నేను కూడా సమాధానం చెప్తానండి. ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థలో మనం చూస్తే కనుక 2 రకాల విద్యా వ్యవస్థలు. ఒకటి విపరీతమైన ఒత్తిడి పెట్టి ర్యాంక్స్ ని చూపించడం, రెండోది ఈ రకరకాల రాజస్థాన్ కోటా బేస్ సంస్థలు వచ్చి ఇక్కడ పెట్టడం. ఇవన్నీ కూడా రియల్ టీచర్స్ ఇక్కడ రారు, వాళ్ళందరూ ఫ్రాంచైజీస్ అనమాట. అంటే వాళ్ళ తరపున ఇక్కడ ఒక ఫ్రాంచైజీ ఓపెన్ చేస్తారు. ఓకే. కానీ మా దగ్గర ఒరిజినల్ టీచర్స్, వాళ్ళు అన్ని వదిలేసి పిల్లల కోసం నిరంతరం కృషి చేసే టీచర్స్, కౌన్సిలర్స్, మెంటర్స్. మాది 3 లేయర్డ్ అప్రోచ్. ఫ్యాకల్టీ, కౌన్సిలర్, మెంటర్. కేవలం ఒత్తిడి పెట్టడం కాదు, రిజల్ట్ తెప్పించే విధానంలో వాళ్ళని మన పిల్లల్ని ఎలా చూసుకుంటామో జాగ్రత్తగా ప్రతి లెవెల్లో మెంటర్షిప్ చేస్తూ, అవసరమైతే సైకలాజికల్ కౌన్సిలింగ్ ఇస్తూ, అవసరమైతే నాలాంటి వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి పర్సనల్ గా మాట్లాడి వాళ్ళని సమూలంగా వాళ్ళకున్న డౌట్లు తీరుస్తూ ఆ స్థాయిలో మేము విద్యను అందించాలనుకుంటున్నాం. దానికి అంటే కేవలం వందల మంది క్లాస్ లో కూర్చోబెట్టేసి ఇంటర్మీడియట్ లెక్చర్స్ చెప్పి బయటికి పంపించడం కాదు. ప్రతి ఒక్క మా దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్క స్టూడెంట్ ని లైఫ్ లో సెటిల్ అయ్యేలా చేయటం ఇది మా బాధ్యత. దానికోసమే ధనిక్ భారత్ లాంచ్ ప్యాడ్ కూడా త్వరలో స్టార్ట్ అవుతుంది. పిల్లలు ఏం చేయాలనుకున్నా వాళ్ళకి సపోర్ట్, మేము హ్యాండ్ హోల్డింగ్. అంటే వాళ్ళు పెద్ద అయ్యేదాకా వాళ్ళతో కాంటాక్ట్ లో ఉంటాం, వాళ్ళ లైఫ్ లో సెటిల్ అయ్యేదాకా వాళ్ళతో కాంటాక్ట్ లో ఉంటాం. మీరు చాలా సార్లు చూసి ఉంటారు, ఇంటర్మీడియట్ అయిపోగానే వదిలేయటం. అలా కాదు, ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత కూడా మేము వాళ్ళతో టచ్ లో ఉండి వాళ్ళ నెక్స్ట్ లెవెల్ జీవితంలో స్థిరపడేంత వరకు మేము వాళ్ళతోనే ఉంటాం. ఇది ధనిక్ భారత్ చేస్తున్న ప్రామిస్.
హైదరాబాద్లో ఇప్పటికి 6 బ్రాంచెస్ ఓపెన్ చేస్తున్నామండి. ధనిక్ భారత్ అంటే ధనిక్ అంటే ధనికులు అని కాదండి, రిచ్ ఇన్ ఆల్. ధనిక్ అంటే నాట్ రిచ్ ఇన్ ఫైనాన్స్ అని కాదు సార్. సార్ మీరు ఒకసారి రైట్ సార్ రైట్, మీరు ప్రాపర్గా అడిగారు సార్. మీరు ఒకసారి ఆలోచించండి. నేను ఇంతకుముందు చెప్పినట్లు మేము ఫార్మా రంగంలో ఉన్నాం. నేను వేరే రంగం నుంచి ఇక్కడ సేవ చేద్దామనే ఉద్దేశంతో వచ్చాం. ఇక్కడ డబ్బులు ఎక్కువ ఉన్నాయా? మన ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ టాప్ 10 కానీ టాప్ 50 ధనవంతులను తీసుకున్నా సరే దాదాపు ఒక 20 మంది ఫార్మా నుంచి ఉంటారు. కానీ విద్యా వ్యవస్థ నుంచి ఎవరైనా ఉన్నారా? సో నేను ఆల్రెడీ ఫ్లరిష్ అయ్యాను. ఇక్కడికి నేను వచ్చింది వేరే ఏ ఇన్స్టిట్యూట్స్ తీసుకున్నా వాళ్ళకి ఇది బిజినెస్ ఏమో కానీ మాకు బిజినెస్ అనేది మాకు వేరండి సార్. లేదు సార్, మీరు టాప్ 50 తీసుకుని వాళ్ళ పేర్లు రావు. అంటే మీరు అన్నట్లు బిజినెస్ అనేది నేనైతే మాత్రం విద్యను బిజినెస్ గా చూడట్లేదు. మీరు క్వశ్చన్స్ చేసినప్పుడు నేను వెంటనే ఎట్లా చెప్పగలుగుతున్నానంటే ఇక్కడ కూర్చున్న ప్రతి ఇండివిజువల్ కూడాను యాక్చువల్ గా నేను విద్యా సంస్థలు పెట్టాలని ముందుకు వచ్చి వాళ్ళని అప్రోచ్ అయినప్పుడు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వాళ్ళకు కూడా స్ట్రెస్ ఉంది. నేను కొన్ని వచ్చి వదిలేకపోతున్నాను. ఇవన్నీ కూడాను ఇది ఇక్కడ పాజిబిలిటీ ఉందా అని ఒక 2 to 3 months మమ్మల్ని ఇంప్రూవ్ చేశారు సార్. ఈ విద్యా సంస్థల్లోకి డైరెక్టర్స్ గా రాకముందు మేము ఇంప్రూవ్ చేశారు. మేము ఇక్కడ ఆల్రెడీ మేము జాబ్ చేస్తున్నాము, మేము ఈ స్థాయిలో ఉన్నాము, ఈ స్థాయికి వచ్చాము. కానీ మాకంటూ పూర్తి స్థాయి సాటిస్ఫాక్షన్ లేదు. కారణం ఏంటంటే ఇది వీటన్నిటికీ ధనిక్ భారత్ విద్యా సంస్థల్లో ఏ విధంగా ప్లేస్మెంట్ ఉంది అని చెప్పి అడిగారు. వాటన్నిటికీ క్లారిటీ ఇచ్చిన తర్వాత అందరూ కూడాను ధనిక్ భారత్ విద్యా సంస్థల్లో చేతులు కలిపి జాయిన్ అవడానికి వచ్చారు. ఎగ్జాక్ట్లీ సార్, నేను ఒక్క మాట చెప్తున్నాను కూడా, విద్యార్థులకి స్ట్రెస్ పెట్టను అని చెప్పి చెప్పలేము. స్ట్రెస్ ఉంటుంది. ఇందాక నా మాటలో మీరు గమనించినా సరే స్ట్రెస్ ఉంటుంది. స్ట్రెస్ ని కంట్రోల్ చేయడానికి మన దగ్గర గ్రేటెస్ట్ పర్సనాలిటీ ఉన్నారు. స్ట్రెస్ ని కంట్రోల్ చేయడానికి గ్రేటెస్ట్ పర్సనాలిటీ ఉన్నారు. అవి బ్యాలెన్స్ చేసుకుని ఏది కూడా మన దగ్గర లేదని చెప్పట్లా, అవి బ్యాలెన్స్ చేసుకొని ముందుకు తీసుకెళ్లేటట్లు మన విద్యా సంస్థల్లో ప్లానింగ్ ఉంటుంది సార్. స్ట్రెస్ ని కంట్రోల్ చేసుకొని బెటర్ రిజల్ట్ వస్తుంది. అంటే కష్టపడి కాకుండా ఇష్టంతో కష్టపడితే ఆటోమేటిక్ గా మంచి రిజల్ట్ వస్తుంది. సార్ మన దగ్గర ప్రోగ్రామ్స్ సపోజ్ జేఈ నీట్ లో 3 ప్రోగ్రామ్స్ ఉన్నాయి సార్. ఈ కింద ప్రోగ్రామ్ కింద వాళ్ళకి కాదు సార్. ఎవరికైనా సరే మీడియంగా చదివే వాళ్ళు ఉంటారు, కొంచెం బెటర్ గా చదివే వాళ్ళు ఉంటారు, ఇంకా బెటర్ గా చదివే వాళ్ళు ఉంటారు. ఈ మీడియంగా చదివే వాళ్ళకి బెటర్ మెంటర్షిప్ ఇస్తూ వాళ్ళని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళటానికి ఒక ప్రోగ్రామ్ సార్. ఈ ఎడ్యుకేషనల్ విజనరీస్ ఆ టైప్ ఆఫ్ లెక్చరర్స్ ని సెలెక్ట్ చేసి ఆ క్లాస్ రూమ్స్ లో కూర్చోబెడతారు. అలాగే ఇంకొంచెం బెటర్ గా చదివే వాళ్ళని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళటానికి ఒక ప్రోగ్రామ్ ఉంది సార్. ఫాస్ట్ లెర్నర్స్ ఉంటారు, వీళ్ళని కలపకూడదు. అలాగే టీచింగ్ లో కూడా కొంతమంది డీటెయిల్డ్ గా చెప్తారు, కొంతమంది ఎఫెక్టివ్ గా చెప్తారు, కొంతమంది ఇంకా టెక్నికల్ గా ఇంకా ఫాస్ట్ గా చెప్తారు. అలా ఈ ఎడ్యుకేషనల్ విజనరీస్ వాళ్ళకి తెలుసు, వాళ్ళ అనుభవాన్ని తీసుకొచ్చి జోడించి ఆ టైప్ ఆఫ్ లెక్చరర్స్ ని ఎక్కడ ఏ క్లాస్ లో ఉంచాలి, ఏ టైప్ ఆఫ్ స్టూడెంట్స్ కి వాళ్ళని ఉంచాలనేది చూసుకునే బాధ్యత వీళ్ళది. వీళ్ళు మనం ఇంప్రూవ్ చేసినప్పుడు నేను తెలుసుకున్న విధానం చెప్పడం అదేనమాట.
అవును. ఎట్టి పరిస్థితుల్లో డివైడ్ చేయట్లేదు సార్, ఎట్టి పరిస్థితుల్లో డివైడ్ చేయట్లేదు. ఈ 3 కేటగిరీల్లో వాళ్ళకి ఎగ్జామినేషన్స్ పెడతారు, 1, 2, 3 సెట్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ పెట్టి ఆ ఎగ్జామినేషన్స్ పెట్టిన తర్వాత వాళ్ళ ఐక్యూ లెవెల్స్ బేస్ చేసుకొని ఆ క్లాసెస్ లో వాళ్ళని అప్లిఫ్టింగ్ జరగటానికి మాత్రమే ఆ క్లాసెస్ లో ఉంచుతారు సార్. ఒక కొత్త వినూత్నమైన ఒక అద్భుతం చేయబోతున్నాం. అది ధనిక్ భారత్ విద్యా సంస్థలు. మామూలుగా మనం అనుకుంటాం బట్టి పెడుతున్న ఇంటర్మీడియట్ విద్య అని, కానీ కాన్సెప్ట్స్ నేర్పిస్తూ అలానే కాన్సెప్ట్స్ తో పాటు స్మార్ట్ లెర్నింగ్ అన్నమాట. ఐఐటి జేఈ నీట్ లో ర్యాంక్స్ తెప్పించడం మాత్రమే కాదు, ఆ ర్యాంక్స్ ని ఎంత ఒత్తిడి తగ్గించి తెప్పించాం అనే దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టబోతున్నాం అనమాట. ముఖ్యంగా కొత్త కొత్త టెక్నాలజీస్ కూడా రాబోతున్నాయి కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటివి వాటిని కూడా నేర్పిస్తూ పిల్లలకి భవిష్యత్తులో వాళ్ళ భవిష్యత్తుకి అంటే వాళ్ళ కుటుంబానికి కానీ వాళ్ళ భవిష్యత్తుకి కానీ ఒక గ్యారంటీ ఇస్తూ హ్యాండ్ హోల్డింగ్ అప్రోచ్ అనమాట. పిల్లల్ని పేరెంట్స్ ఏ విధంగా అయితే ట్రీట్ చేస్తారో ఇన్స్టిట్యూషన్కి వచ్చిన తర్వాత కూడా 3 లేయర్డ్ అప్రోచ్. ఫ్యాకల్టీ ఉంటారు, మెంటర్స్ ఉంటారు, కౌన్సిలర్స్ ఉంటారు. అవసరమైతే నాలాంటి వాళ్ళు కూడా వెళ్ళి నేను కూడా స్వయంగా పిల్లల్ని హ్యాండ్ హోల్డ్ చేసే ప్రయత్నం అనమాట. ఈ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ లో స్ట్రెస్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఇప్పుడున్న విద్యా వ్యవస్థలో ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థలో విపరీతమైన హార్డ్ లెర్నింగ్, రాట్ లెర్నింగ్ ఉంది కాబట్టి దీన్ని స్మార్ట్ గా మార్చి మన పిల్లలందరూ మన తెలుగు విద్యార్థులు 2 తెలుగు రాష్ట్రాల్లో విద్యా సంస్థలు స్థాపిస్తాం. హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం. డే స్కాలర్ ఉంది, సెమీ రెసిడెన్షియల్ ఉంది, రెసిడెన్షియల్ ఉంది. ఇక్కడికి వచ్చిన పిల్లలు హ్యాపీగా ఇంట్లో ఉన్నంత ఫ్రీగా, హైజీన్ గా, ఆడపిల్లలు సెక్యూర్ గా ఉండే విధంగా కూడా ప్రత్యేకమైన సదుపాయాలు చేశాం కాబట్టి ధనిక్ భారత్ విద్యా సంస్థల్ని అందరూ ఆశీర్వదిస్తారని, ఇంటర్మీడియట్ లో ఈ రిజల్ట్స్ అనేవి త్వరలో మేము చూపించబోతున్నాం అని చెప్పి కూడా నేను చెప్తున్నాను. నమస్తే అండి, నా పేరు విక్రమ్ నారాయణరావు. మేము ధనిక్ భారత్ విద్యా సంస్థను స్థాపించాము. ఇది లాయిడ్ గ్రూప్ ఇనిషియేటివ్ తోటి వచ్చింది అనమాట. ఆ లాయిడ్ గ్రూప్ కి మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్నాను. ఇప్పుడు ధనిక్ భారత్ విద్యా సంస్థలు ఈ 26-27 అకాడమిక్ ఇయర్ కి ఇంటర్మీడియట్ తో పాటు ఐఐటి, జేఈఈ, నీట్, ఫౌండేషన్ కోర్సులు అన్ని కూడా కలిపి వస్తున్నాం అనమాట. ఇది ఒక డిఫరెంట్ అట్మాస్ఫియర్ అనమాట. ఈ ధనిక్ భారత్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ లో మేజర్ గా స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది ఇస్తామని చెప్పడానికి ఎడ్యుకేషనిస్ట్ ఉన్నారు. అలాగే ఇన్స్పిరేషనల్ పర్సనాలిటీ లలత గారు మాతో పాటు మనందరం కలిసి డైరెక్టర్స్ గా ఉండి భారతదేశాన్ని అభివృద్ధి చెందుతూ ఉన్న దేశంగానే నిలబోతున్న భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తయారు చేయాలనే ఏకైక లక్ష్యంతో, ఆ లక్ష్యంలో భాగంగా మా వంతు కృషి నేను చేయాలనే ఉద్దేశంతో మేము ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేశాము. ఇప్పుడు ఇది అడల్సెంట్స్, కౌమార దశలో ఉన్న ఇంటర్మీడియట్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సరైన మార్గం చూపిస్తూ మంచి ర్యాంక్స్ తోటి స్ట్రెస్ ఫ్రీ తోటి వచ్చేటట్టు చూసుకొని వాళ్ళని కనుక సరైన మార్గంలో పెట్టగలిగితే వాళ్ళు ఆటోమేటిక్ గా రేపు పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అవ్వచ్చు, ఎంప్లాయ్మెంట్ బాగా క్రియేట్ చేసే వాళ్ళు అవుతారు. కాబట్టి ఆ ఉద్దేశంతో మేము ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్.